అంటే మందకృష్ణ గారు కాదు సార్, మందకృష్ణ గారు ఇంకొకటి కూడా చెప్పారు. ఏమన్నారంటే మందకృష్ణ గారు, ఇది ఏదైతే ఈ ఎల్లలు దాటి వెళ్ళట్లేదో దీన్ని ఏ రకంగా చూడాలని ఆయన అడుగుతున్నారు. నిజంగానే 60 మంది ఎంతోమంది ముస్లిమ్స్ హిందువుల్ని ఇక్కడ ఊచకోత కోసి మత మార్పిడి చేశారని మందకృష్ణ గారికి తెలవదా? దానికి సమాధానం చెప్పండి దయచేసి. మందకృష్ణ గారు, ముస్లిం మతం, ఇస్లాము, క్రిస్టియానిటీ ప్రపంచవ్యాప్తం అయింది. భారతదేశంలో ఉన్నటువంటి అతి ఉన్నతమైనటువంటి హైందవ సంస్కృతి ఇతర దేశాల్లో ఎందుకు వ్యాప్తి చెందలేదనేది ఆయన ప్రశ్న కదండి. మీ ప్రశ్న కూడా అదే. అవును, మన దేశంలో మన దేశ సంస్కృతి చాలా ఉన్నతమైందండి. కానీ ఆ ఉన్నతమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని విస్తరింపజేయడానికి తగినటువంటి చర్యలు హైందవ సంఘాలు తీసుకోవట్లేదు. అది నా భావన. రెండవది ఏంటంటే, హైందవ సంఘాలుగా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ కానీ, బజరంగ దళ్ కానీ, లేదంటే ఇతరత్ర ఉన్నటువంటి మరి మన హిందూ సంఘాలు కానీ ముఖ్యంగా వాళ్ళు ప్రబోధించాల్సింది సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలని చేరదీయాలి, అన్ని వర్గాలకి విద్యను నేర్పించాలి, అన్ని వర్గాలకి వైద్యం అందించాలి, అన్ని వర్గాలని కూడా ముందుకు తీసుకురావాలి, సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి వర్గాలను కూడా మనతో పాటు తీసుకెళ్లాలనేటటువంటి భావన వాళ్ళు కలిగి ఆ రకంగా వాళ్ళు ప్రయత్నం చేయట్లేదు. కేవలం మన సార్ ఇస్తాను సార్, మీకు ఇస్తాను మోహన్ గారు, ఒక్క నిమిషం. ఆయన మీరు చెప్పిన దానిలో వాస్తవం ఉంది సార్. కానీ మందకృష్ణ గారికి ఎంతోమంది ముస్లింలు భారతదేశం మీదకి దండెత్తుకొచ్చారు, కానీ ఏ హైందవ సాంప్రదాయం కూడా రక్షణాత్మక ధోరణిలో ఉన్నారు తప్పితే వేరే దేశాన్ని ఆక్రమించుకోవాలని చూడలేదే. మొహమ్మద్ గజనీ వచ్చినా, ఇంకొకటి వచ్చినా, తొగ్లక్ వచ్చినా, బొగ్లక్ వచ్చినా మన దేశంలో మన సంస్కృతి మీద దాడులు చేసి మన తాళప్రత గ్రంథాలని ఇది చేశారు, కానీ ఏ హైందవం కూడా వెళ్ళలేదు. కాబట్టి ఎల్లలు దాటలేదు. అది మందకృష్ణ గారికి తెలియదంటారా? కారణం ఏంటంటే అండి, చరిత్ర మూలాల్లోకి వెళ్తే మనం పరగణాలుగా, జమీందారులుగా, చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయి ఎవరి మగ్గానికి వాళ్లే సేనాపతి అన్నట్టుగా ఎవరి రాజ్యాన్ని వాళ్లే పరిపాలించుకునే క్రమంలో ఐక్యత లేక ఇతర దేశాల రూరులకి మనం అవకాశం ఇచ్చాం ఈ దేశంలో. తద్వారా ఒకళ్ళని వాళ్ళు కొట్టుకుంటూ ఇది కారణం మీరు చెప్పేది. ఢిల్లీని కూడా ఎగ్జాక్ట్లీ కారణం. ఇప్పుడు మీరు చెప్పేది కారణం కాదు. మందకృష్ణ మాది గారు ఎల్లలు దాటి ఎందుకు వెళ్ళలేదు అంటున్నారు. మీరు ఒక్కటి చెప్పండి. మన హిందూ దేశంలో మన హిందుస్థాన్లో కాదు సార్, మన హిందుస్థాన్ కాదు సార్, మన హిందుస్థాన్లో ఎవరైనా కూడా వేరే దేశం మీద దండెత్తి వెళ్ళారా? వేరే మతాల్లోని ఖండించి మీరు మా మతంలోకి బలవంతంగా మారాలని ఏ సనాతన ధర్మమైనా చెప్పిందా? దానికి చెప్తారా మీరు ఒక హిందూ సోదరుడిగా? కారణం ఇదే కదా సార్. చిన్న చిన్న జమీందారులు అందరూ కలిసి ఒక కారణం అయితే కిందకు వచ్చి ఆ చక్రవర్తి చెప్పింది కదా. మీరు చెప్పేది వేరే కారణం. అలెగ్జాండర్ మన దేశం కాదు కాదు, మనం అడిగేది ఒకటి, ఆయన చెప్పేది ఒకటి. స్వాగతం చెప్పాడు. మన దేశంలో మీకు అర్థమైంది సార్ నేను అడిగిన క్వశ్చన్? సార్ అడిగింది ఒకటి, మీరు చెప్పేది ఒకటి. నేను చెప్తానండి, ఇస్లాం గాని క్రైస్తవం గాని ఒకటి చెప్తాయి. ఈ యొక్క సృష్టిని సృష్టించింది జీసస్ అని క్రైస్తవులు చెప్తారు. ఈ సృష్టిని సృష్టించింది అల్లా అని ఇస్లాం వాళ్ళు చెప్తారు. ఈ రెండు ఈ భూమిపైకి ఎప్పుడు వచ్చింది అనేది మీ అందరికి పెద్దలందరికీ తెలిసిన విషయం. నేనేం చెప్తున్నా అంటే, వీళ్ళు ఏమంటారు, అల్లా ఒక్కడే దేవుడు అని ఇస్లాం చెప్తారు, జీసస్ ఒక్కడే దేవుడు క్రైస్తవం చెప్తుంది. హిందువులు ఏం చెప్తారు, అందరూ దేవుళ్ళే, తోటి మనుషులు కూడా దేవుణ్ణి చూడాల్సిందే అని హిందూ ధర్మం చెప్తారు. అంతేగాని మేమే దేవుళ్ళం, ఇంకోటి ఈ భూమి మీదకి రావద్దని వాళ్ళలాగా హిందూ ధర్మంలో పెద్దలు గాని దేవుళ్ళు గాని చెప్పింటే ఈరోజు భూమి పైన వేరే మతాలు వచ్చేటివి కావు. ఇక్కడ హిందుత్వం ఐచ్ఛిక మాత్రమే. ఇక్కడ ఏం చెప్తారు, ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది కరెక్ట్, ఇది చేస్తే తప్పు, ఫలితం ఇట్లా ఉంటది, అనుభవించేది కర్మానుసారం మనం అనుభవిస్తాం, కర్మ ఫలితం మాత్రమే. మనం కర్మ సిద్ధాంతం మన హిందూ ధర్మం. నువ్వు తప్పు చేస్తే శిక్షించబడతావు, మంచి పని చేస్తే పూజించబడతావు అనేది మాత్రమే హిందూ ధర్మం చెప్తుంది. ఇస్లాంలో గాని క్రైస్తవుల్లో గాని అది చెప్పబడదు. దేవుడు ఒక్కడే, అది మేమే, మిగతా వాళ్ళంతా శత్రువులు, మిగతా వాళ్ళు కాఫిర్లు, వాళ్ళను చంపివేయాలని వాళ్ళ యొక్క మత గ్రంథాల్లో రాసుకున్నారండి. మన గ్రంథాలు ఎక్కడ రాయలేదు. మనం మిగతా వారి యొక్క ఇబ్బంది పెట్టి వాళ్ళ మత మార్పిడి, వాళ్ళ విశ్వాసాన్ని దెబ్బతీసే పని
హిందుత్వం చేయదు. బలవంత మత మార్పిడులు గాని, ఎక్కడ నా ధర్మం గొప్పదని గాని ఎక్కడ కూడా హిందూ ధర్మం చెప్పదు. కాబట్టి ఎవరైతే ఆచరిస్తున్నారో వ్యక్తిగతంగా ఇష్టపూర్వకంగా వాళ్ళు ఈ భారతదేశంలో ఉన్నారు, మిగతా దేశాల్లో కూడా ఉన్నారు. ఎక్కడ ఏ దేశం పోయినా వాళ్ళ విశ్వాసం అట్లే ఉంది, ఫాలో అవుతున్నాం. అంతేగాని ఔరంగజేబు లాగా, మహమ్మద్ గదీర్ లాగా, గోరీ లాగా దండయాత్రలు చేసి దేశాల మీద పడి రాజులను చంపిన తర్వాత వాళ్ళకి మహిళలను ఎత్తుకుపోయి వాళ్ళ బలవంత మత మార్పిడి గురి చేసి బానిసలుగా చేసుకొని బతికిన చరిత్ర హిందూ ధర్మంలో లేదు, హిందూ రాజులకు కూడా లేదు. హిందూ ధర్మం విస్తరించబడకపోయే కారణం హిందూ ధర్మం అనేది ఒక మనం జీవన విధానం మార్గం మాత్రమే. ఇది వాళ్ళను బలవంతంగా ఎవరిని కూడా దానిపై రుద్దే ప్రయత్నం చేయరు. కేవలం ఇస్లాం క్రైస్తవం మాత్రం చేసింది కాబట్టి, ఆ చేతగాని వాళ్ళందరూ అందులో మారింది కాబట్టి ఆ వ్యవస్థ నడుస్తా ఉంది. ధైర్యవంతులు చాలా మంది జోహార్ పేరు మీద వేలాది మంది రాజపుత్ర యొక్క రాణులు, రాజుల కుమార్తెలు సామూహికంగా అగ్ని ప్రవేశం గావించి ఈ ముస్లిం రాజులకు దొరకకుండా, వారికి లొంగిపోకుండా, మతం మారకుండా ఆత్మ బలిదానం చేసిన చరిత్ర మన యొక్క హిందూ ధర్మంలో ఉంది. అది మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేగాని వాడు ఈ రోజు మనకి ఇబ్బంది అయితే దగ్గర తీసినంత మాత్రాన మతం మార్చుకొని నేను మతం మారితే నాకు కులం మారదని రాజ్యాంగ వ్యతిరేకంగా మాటలు మాట్లాడొద్దు దయచేసి. ఇంకొకటి కుమార్ గారు మార్పిడి జరిగితే కులం వర్తించదు. కుమార్ గారు మీరు ఇంకోటి చెప్పాలి డౌట్. ఇప్పుడు మీరు ఇందాక ఒకటి అడిగారు సార్, ఏమనంటే ఎవరైతే కష్టాల్లో ఉన్నారో నష్టాల్లో ఉన్నారో వాళ్ళని హక్కులు చేర్చుకుంటే ఆ మతం వైపు వెళ్ళిపోతారని. మరి ఇదే కష్టాలు కానీ ఇలాంటి వేరే ఎటువంటి కూడా వేరే దేశాల్లో లేవంటారా? ఏ దేశాల్లో లేకపోతే ఎందుకు ఆ దేశాలు ఆర్థికంగా పురోగతి లేకుండా అట్టడుగు స్థాయిలో ఇప్పటికీ ఎన్నో క్రిస్టియన్ దేశాలు ఎందుకు అలా ఉండిపోయినాయి పవర్టీలో అంటే ఏం చెప్తారు మీరు? ఉదాహరణకి జమైకా చెప్పండి. లక్ష్మీనారాయణ గారు ఒక మాట చెప్పండి సార్, చెప్పండి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనుధర్మ శాస్త్రాన్ని ఎందుకు నడివీధిలో తగలబెట్టారు? ముందు దానికి కారణం చెప్పండి. రాజ్యాంగం తగలబెడతాడు అంబేద్కర్ గారు. ఆ విషయం చెప్తలేదు సోదరా, మీ పేరేంటో నాకు తెలియదు కానీ ఒకసారి నేను సార్ని అడుగుతున్నాను, లక్ష్మీనారాయణ గారిని. చెప్పండి. మనుధర్మ శాస్త్రాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నట్ట నడివీధిలో ఎందుకు తగలబెట్టారు? సార్ ఒకటి నాకు తెలిసినంత వరకు, నేను చదువుకున్నంత వరకు అనేక ఆ రోజుల్లో అస్పృశ్యత అనేది ఉండబట్టి కొన్ని ఇబ్బందులు పడిన మాట వాస్తవం. ఫస్ట్ నుంచి కూడా ఆయన చెప్పేది కూడా అదే. కానీ గత సంవత్సరాల్లో మా తాతల కాలంలో ఏదో జరిగిందని ఇంకా విషపూరితంగా ఉండి మనలో మనకు కొట్లాట్లు పెట్టి ఇదే రకంగా ముందుకు ఎందుకు వెళ్ళాలి? ఒక దళితగా ఉండి దళిత క్రిస్టియన్ అనే మాట ఎందుకు వచ్చిందనే మాటను అదే అడుగుతున్నారు మీరు. ఇందాడు కూడా అదే చెప్తున్నారు. అంబేద్కర్ గారు ఏదైతే నెగిటివ్గా ఆయన వలన అస్పృశ్యత వలన అలాంటి వాళ్ళు ఎప్పుడు ఇబ్బంది పడ్డారో, తర్వాత అదే అంబేద్కర్ గారు కాలేజీలకు వెళ్ళి చదువుకున్నారు. ఆయన చేసిన మేలుని రాజ్యాంగం రాసేంత మంచి అవకాశాన్ని ఆయనకి ఉండేటట్టుగా తెచ్చుకోగలిగారు అంటే ఆయన చదువు. కాబట్టి మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. చెడు మీద మంచిని పై స్థాయికి తీసుకెళ్లాలని మాట్లాడుతున్నాం మనం, అవునా కాదా? మన హైందవ గ్రంథాల్లో అండి, ముఖ్యంగా మనుధర్మ శాస్త్రంలో, లక్ష్మీనారాయణ గారు చెప్పండి. మనుధర్మ శాస్త్రంలో 4 కదండి కులాలు: బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్రులు. శూద్ర జాతిలో మళ్ళా అతి శూద్రులు అని చెప్పేసి అని ఈ ఎవరైతే ఎస్సీలుగా పిలువబడుతున్నారో వాళ్ళని గుర్తించారు. శూద్రులు అతి శూద్రులు ఎక్కడి నుంచి వచ్చారండి? ఆ అతి శూద్రులకి సమాజంలో ఊళ్ళో తిరగడానికి అవకాశం లేదు. అంటే కాదు, ఇందాక దాకా ఇప్పుడు అన్నిటికీ కూడా పటాపంచలు చేస్తూ ఒకటే అర్థమైంది సార్. మీరేమో జరిగిపోయిన దాని గురించి చెప్పి ఆ గాయాన్ని రేపుతున్నారు. వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి వచ్చి దండం పెట్టుకుని స్వేచ్ఛగా మాట్లాడేంత మంచిగా పొజిషన్లో ఉన్న మీరు ఎందుకు ఆ మంచి వైపు యువతను ముందుకు తీసుకెళ్ళట్లేదు అని రామ్మోహన్ నాయుడు గారి అడిగిన ప్రశ్నకు మీరు సమాధానం చెప్పట్లేదు. దాట వేస్తున్నారు మీరు. నేను ఈవేళ సమాజంలో నేను గుర్తించబడినటువంటి వ్యక్తిని కాబట్టి నేను దర్శనం చేసుకోగలిగాను. గ్రామ స్థాయిలో ఆ పరిస్థితి లేదండి.